నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఏపీ రాజకీయాలు రోజు రోజుకి హోరెత్తున్నాయి. షర్మిల ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా షర్మిల వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తే షర్మిల పేరు ప్రస్తావించకుండానే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్లతో ఈరోజు విమర్శలు చేశారు. షర్మిల పేరు కానీ కాంగ్రెస్ పేరు కానీ తీసుకోలేదు. కానీ ఇతర పార్టీల్లో సైతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటూ కూడా పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి జగన్ మాట్లాడినట్టుగా అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అన్న అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మన బిగ్ టాక్లో ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మేడా సాంబశివరావు గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. వారితో పాటు రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి. వారితో పాటు రాంభూపాల్ రెడ్డి గారు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు. మరికొద్దిసేపట్లో టీడీపీ ప్రతినిధి కూడా మన డిబేట్లో జాయిన్ అవుతారు. మొదట ఈరోజు రాంభూపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మొదట రాంభూపాల్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. రైట్, ఈరోజు జగన్ వ్యాఖ్యలను ఎలా చూడాల్సి ఉంటుంది? ఎందుకంటే ఇతర పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ మాకు ఆంధ్ర రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజలే మాకు స్టార్ క్యాంపెయినర్లు, వాళ్ళే మాకు ఓట్లేస్తారు అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఉరవకొండలో. ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఎవరు స్టార్ క్యాంపెయినర్లు తెలుసండి. మీకు ఈ ప్యానెల్లో ఉన్న అందరికీ నా తరఫున ధన్యవాదాలు, నమస్కారాలండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని 4-5 గంటల పాటు చిత్రహింసలు పెట్టి ఎవరు చంపారో వాళ్ళు వైసీపీ పార్టీ స్టార్ క్యాంపెయినర్. ఇటువంటి మర్డరర్లని, దోపిడీదారుల్ని, సొంత బాబాయిని అత్యంత దారుణంగా హత్య చేసే వాళ్ళని స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకున్న పార్టీ ఏదన్నా ఉంటే అది వైసీపీ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు ఎవరో మా పార్టీ చెప్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరండి మా పార్టీలో స్టార్ క్యాంపెయినర్ ఎవరో చెప్పేదానికి? వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి వెన్నులో వణుకు పుట్టింది. ఆ వణుకు పుట్టినందువల్లే ఆయన డైరెక్ట్ గా పేరు పలికే ధైర్యం కూడా లేక వంకర టింకరగా దొడ్డిదారిలో ఆమె గురించి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళ పార్టీలో ఉన్న స్టార్ క్యాంపెయినర్లు ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఏ స్టార్ క్యాంపెయినర్లు అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని దారుణంగా చంపారో, ఏ స్టార్ క్యాంపెయినర్లు అయితే ఈ రాష్ట్రంలో ఇసుకను, మైన్స్ ను అన్ని దోచుకుంటున్నారో ఆ స్టార్ క్యాంపెయినర్లంతా ఉన్నది వైసీపీ పార్టీలోనే. ఆ పార్టీలో ఉన్న స్టార్ క్యాంపెయినర్ల గురించి వదిలేసి మిగతా పార్టీల్లో వారి గురించి వ్యంగ్యంగా స్టార్ క్యాంపెయినర్లని ఆయన మాట్లాడడం చూస్తుంటే ఆయనకి వైఎస్ షర్మిలారెడ్డి గారి పట్ల ఎంత భయం ఉందో మనకు అర్థమవుతున్నది. ఆమె మొట్టమొదటి రోజే ఏం అభివృద్ధి చేశారు మీరు చెప్పండి? 3 రాజధానులు అన్నారు. ఒక్క రాజధాని అన్నా మీరు కట్టారా చెప్పండి అంటే వాటికి సమాధానం చెప్పకుండా మణిపూర్ లో దారుణ మారణ హోమం జరిగితే క్రైస్తవుడైన మీరు బీజేపీని ఏమైనా ప్రశ్నించారా అంటే దానికి సమాధానం చెప్పలేని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దొడ్డిదారిన వ్యంగ్యాస్త్రాలని సంధించడం చూస్తుంటే ఆయనకి వెన్నులో వణుకు ఎలా పుట్టిందో మనం అందరు గమనించవచ్చండి. రైట్ రైట్ మనతో పాటు వేణుగోపాల్ గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు, నమస్తే అండి. నమస్తే. రైట్, ఈరోజు ఉరవకొండలో సీఎం జగన్ గారు ఏకంగా పొరుగు రాష్ట్రాల్లో పర్మనెంట్గా ఉంటారు, ఎన్నికలు వచ్చినప్పుడే వలస పక్షులాగా ఇక్కడ వాలిపోతుంటారు ఏపీ రాజకీయాల్లో, వారంతా స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు కోసమే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఏంటి జనసేన ఎలా స్పందిస్తుంది సార్? ముందుగా మీకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, ప్యానల్లో పాల్గొనే పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చాలా స్పష్టంగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమి 2024లో ఏ రకంగా ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి ఉదాహరణే ఆయన తీసుకున్నటువంటి 5వ విడత అనుకుంటప్పుడు 5వ విడత అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి పరిస్థితుల్లో ఈ 4 విడతల్లో చేసినటువంటి ఈ తప్పుల వలన ఆ పార్టీ రోజు రోజుకి మరి సన్నగిలుతున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా
ఇవాళ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి బయట పార్టీల వైపు చూసేటువంటి పరిస్థితి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ప్రభుత్వం ఏ రకంగా కళ్ళ ముందే కూలిపోతుందో అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇదే స్టార్ క్యాంపెయినింగ్ అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు రోజా గారు, పర్యాటక శాఖ మంత్రి, ఆమె సినిమాల్లో పనిచేశారు. తర్వాత పోసాని మురళి గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు. ఇలా తీసుకున్నట్టయితే వాళ్ళ వృత్తిని మనం విమర్శించకూడదు, కానీ స్టార్ క్యాంపింగ్ అనే పదానికి మేము చెప్తున్నాం వాళ్ళు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇవాళ దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల్లో తీసుకెళ్లినటువంటి ఘనత ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి. కేవలం 2,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అప్పుని ఇవాళ మీరు 11 లక్షల దగ్గర 11 లక్షల కోట్లకు తీసుకెళ్లిపోయారంటే మీ పనితనం ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ మీ పనితనం ఏంటో మీ పార్టీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుసుకున్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది. ఎందుకంటే మీరేమి చేతగానటువంటి పరిస్థితుల్లో, ప్రభుత్వాన్ని నడపలేనటువంటి పరిస్థితుల్లో, దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇవాళ అన్ని కూడా ఉద్యమాల ద్వారా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇవాళ ప్రతిపక్షాలు కానీ రోడ్లు ఎక్కుతుంటే వాళ్ళ గొంతులు నొక్కేటువంటి మీ యొక్క భయాన్ని చూస్తుంటే నిజంగా మీరు ఎంత భయపడుతున్నారు అనేటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విచిత్రం ఏంటంటే మరి జగనన్న వదిలిన బాణం ఇవాళ ఎప్పుడో చెప్పుకున్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు పాపం మరి షర్మిల గారు దాదాపుగా ఆయన పాదయాత్ర చేసి తల్లి మరి చెల్లి కూడా మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో రావటం కోసం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరిగితే ఇవాళ వారిని ఇంట్లో నుంచి తరిమేసినటువంటి పాపం మీకు ఊరినివ్వదు. ఇవాళ మీకే ఆ బాణం ఎదురు తిరిగేటువంటి పరిస్థితి వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అయిందంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ రోజు నుంచే మీ యొక్క వణుకులో మీ యొక్క మీలో ఉన్నటువంటి భయం అనేది ఏ రకంగా కనపడుతుందో అనేది మీ పిచ్చి అవాకులు చవాకులు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మీరు నిజంగా సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధిని కనుక ఈ ఆంధ్ర రాష్ట్రానికి చూపించినట్లయితే వైనాట్ 175 అని మీరు ఏదైతే నినాదంతో ముందుకు వస్తున్నారో రోజు రోజుకి మీరు దిగజారిపోయేటువంటి పరిస్థితి చాలా గమనిస్తుంది. ఇవాళ మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి, ఇవాళ రోడ్ల మీద తిరగనటువంటి పరిస్థితి, కనీసం ఆంధ్రప్రదేశ్కి సంపద లేదు, కనీసం పరిశ్రమలు లేవు, సంపద సృష్టించేటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మరి రాజధాని లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి మీ యొక్క పరిపాలనా విధానానికి ప్రజలు శరమగీతం పాడేటువంటి రోజులు దగ్గరగా ఉన్నాయి. మీ అరాచకమైనటువంటి ప్రభుత్వానికి మరి శరమగీతం పాడటానికి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మరి ఎంతో అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచనతో, ముందు చూపు ఆలోచనతో ఒక నవ సమాజాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో వైసీపీ అంటే వ్యతిరేక ఓటుని చీలనేయకుండా ఈ అరాచక ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఏ రకంగా రక్షించుకోవాలనేటువంటి ఒక తలంపుతో అందరూ కూడా ఏకమయ్యి ఈ ధృతరాష్ట్ర ప్రభుత్వాన్ని అంతమొందించడానికి దగ్గరవుతున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున షర్మిలారెడ్డి గారు కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా రావటం వల్ల మంచి శుభపరిణామంగానే కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ మీ ఇంట్లో ఉన్నటువంటి సొంత చెల్లి, ఎవరో ఉదాహరణ చెప్పుకోకర్లా, ఎల్లయ్యో పుల్లయ్యో మిమ్మల్ని విమర్శించారనక్కర్లా, మీ చెల్లి గారు నిన్న చాలా స్పష్టంగా చెబుతుంది, సవాల్ ఇసురుతుంది వైవి సుబ్బారెడ్డి గారి యొక్క మాటలకి. రండి, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మీ అభివృద్ధి ఏంటో మీకు ఎక్కడ చూపించాలో, మీకు ఏ రకమైనటువంటి పరిస్థితులు వివరించాలో, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏంటో, ఈ రోడ్ల పరిస్థితి ఏంటో మరి ఆమె బస్సుల్లో తిరిగి చాలా స్పష్టంగా విధానాన్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆమె యొక్క సవాల్ని మీరు స్వీకరించి ముందుకు రండి. మేము ఆ అనాది కాలం నుంచి మీరు ఆ ప్రభుత్వంలో ఎక్కినప్పటి నుంచి కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని చాలా స్పష్టంగా మీ యొక్క ప్రభుత్వ విధానాలని విమర్శించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మీకు రోజులు దగ్గర పడి ఎవరో కూడా స్టార్ క్యాంపెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు కళ్ళు తెరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అభివృద్ధి లేనటువంటి సంక్షేమాన్ని మీరు చూపిస్తున్నటువంటి దాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి తప్పకుండా 2024లో మీరు తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ ఇంటికాడ కూర్చోబెట్టారో 2024లో కూడా ఈ స్టార్ క్యాంపెయినింగ్ ద్వారానే మిమ్మల్ని ఇంట్లో ప్యాలెస్ లో నుంచి బయటికి రాకుండా కూర్చోబెడతారనేటువంటి విషయాన్ని సదరు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి మేడా సాంబశివరావు గారు ఉన్నారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. సాంబశివరావు గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీకు
మిగిలిన ప్యానలిస్టులందరికీ గుడ్ ఈవినింగ్. సాంబశివరావు, అంటే మొదటి ప్రశ్న మనం- ఏంటంటే, షర్మిల గారు కానీ విపక్షాలు కానీ ఏపీలో అభివృద్ధి లేమి, దాంతో పాటుగా కేంద్రం నుంచి మీరు అడిగారుగా క్వశ్చన్, నేను చెప్తానండి. ఒక అరగంట ఎందుకు ఉపోద్ఘాతం? రైట్ మీరు అభివృద్ధి గురించి మాట్లాడే, నేను అభివృద్ధి గురించి మాట్లాడతా. రైట్ చెప్పండి. షర్మిలా శాస్త్రి గారి గురించి మేము 2020లోనే వదిలేసుకున్నాం. హ్మ్. ఆ షర్మిలా శాస్త్రి తెలంగాణ ఎవరండి పోయింది. షర్మిలా శాస్త్రి గారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె? వైఎస్ ఆ, రాజశేఖర అవునండి. వైఎస్ అవునండి. రాజశేఖర రెడ్డి కూతురా? ఒక నిమిషం సార్, ప్లీజ్. మరి ఆమె కదా రాఘుపాల్ గారు, ఆ, ఒక్క నిమిషం. పేరేంటి? కూతురా? ఆ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ, కాక నీ కూతురా నా కూతురా? ప్లీజ్ షర్మిలా సార్. శాస్త్రి. సార్ సాంబశివరావు గారు, షర్మిలా శాస్త్రి సార్ రాంభూపాల్ రెడ్డి గారు ఒక నిమిషం, ఆ, రాంభూపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, కూతురా? మరి అనిల్ బారి ఎవరవుతారు? రాంభూపాల్ రెడ్డి అనిల్ ఒక్క బారి నిమిషం. ఎవరవుతారండి? చెప్పండి. అనిల్ బారి ఎవరవుతారండి? అరే వైఎస్ వడ దొంగల కొరకలారా రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా గాంధీ సాంబశివరావు గారు, సాంబశివరావు గారు, ప్లీజ్ అండి. సాంబశివరావు గారు, వ్యక్తిగత అవసరం లేదు. సాంబశివరావు గారు, కాంగ్రెస్ పార్టీ వస్తారు, ఓడలు కొడతారు, చెప్పు తీసుకొని కొడతారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నుంచి. దొంగల కొరక నీ అమ్మ గాలి కుక్కల ఏం మాట్లాడతారండి సాంబశివరావు గారు? రైట్, ప్లీజ్ మనం ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ కొనసాగిద్దాం. మేడా సాంబశివరావు గారు నోరు జారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విపక్షాలు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన దశలో అనవసరంగా ఆవేశాలకు లోనవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్. రైట్, ఏంటి సార్ ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు ఏపీ అభివృద్ధికి సంబంధించి వైఎస్ గారు ప్రశ్నలు లేవనెత్తితే ఏదో అంటే స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికి వచ్చారు అన్నట్టుగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళ ప్రతినిధులు కూడా అదే రకంగా స్పందిస్తూ ఉన్నారు. ఏంటి సార్ మీ స్పందన ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్ ఉన్న మిత్రులకు కూడా నమస్కారం. అంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ప్రతిస్పందన మనమందరం చూసాం. ఏ రకంగా ఉందో సైకో శాడిజము, వేదవలు, పనిమాలలు, నృత్యగాళ్ళు, నఫలిగాళ్ళు డిబేట్ లో ఉంటే ఈ రకంగానే మాట్లాడతారు. గౌరవప్రదంగా మాట్లాడలేని కుసంస్కారులు ఈ రకంగా మాట్లాడితే వాళ్ళ యొక్క పార్టీ ఏ రకంగా ఉంటుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సింపుల్, అంతే. ఓకే, we are all here matured people. What we are sitting here to discuss whatever the views they are having. Ante let people decide. Yeah. So ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నదానికి 1% ఓటు ఉందా, 0.5% ఓటు ఉందా అనేది దట్ ఈస్ నెగ్లిజిబుల్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద ఇష్యూ. ఓకే, బట్ ఆ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఆ పార్టీ ఇది రాష్ట్రానికి కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళింది. ఆ పార్టీకి అధికారం ఉంది. ఈ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిని పెట్టుకునే అధికారం ఉంది, ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసే అధికారం ఉంది, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే అధికారం ఉంది. ఎవరు వాళ్ళకు ఉన్నటువంటి డెమోక్రటిక్ గా ఉన్నటువంటి వాళ్ళకున్న వచ్చేటువంటి హక్కులు ఏవైతుందో దాని ప్రకారం నడుచుకునే హక్కు ఉంది. నువ్వు చేతనైతే విమర్శించు ఆ పార్టీని. నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదనో, లేదంటే ప్రత్యేక హోదా ఇవ్వదాని అంశాన్ని నువ్వు చట్టం చేయలేదనో, లేకపోతే ఫీజిబిలిటీ అని రాశారనో, లేకపోతే దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారనో, లేదంటే రిపోర్ట్ ఇవ్వమని చెప్పారనో, ఇవ్వమని ఎందుకు చెప్పలేదు, దాంట్లో ఎందుకు పొందుపరచలేదు అని చెప్పమని మేము కూడా విమర్శిస్తాం. ఫీజిబిలిటీ ప్రధానికి ఫీజిబిలిటీ రాసుకుంటా వచ్చారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ లో కుదరదు అని చెప్పి ఈ బీజేపీ గవర్నమెంట్ చెప్పింది. ఎందుకు చట్టంలో ఇది చెయ్యాలి రాష్ట్రానికి ఎందుకు చెప్పలేదు అని అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని డెమోక్రటిక్ గా మాట్లాడచ్చు. అదే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాంపైనర్లు, ఆ క్యాంపైనర్లు, ఈ క్యాంపైనర్ చేతనైతే నీ వల్ల అయితే నీకు చేవ ఉంటే, నువ్వు కరెక్ట్ గా పార్టీ నడిపే సత్తా నీలో, దమ్ము నీలో ఉంటే నీకు కూడా వేరే పార్టీల నుంచి కూడా మద్దతు లభించేటట్టు నీ ప్రవర్తన, నీ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలు, నువ్వు ప్రభుత్వం నడిపే తీరును నువ్వు కరెక్ట్ గా చేస్తుంటే మిగతా పార్టీల వాళ్ళంతా కూడా అయ్యో ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రం పాడైపోయింది, ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనకరికి వెళ్ళిపోయింది అని విమర్శిస్తుంటే, ఆ విమర్శించే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపైనర్ గా నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు ఎంత వెధవ పరిపాలన చేస్తున్నావు ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి అర్థమైపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా విమర్శిస్తే ఓకే, నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ అనొచ్చు. బీజేపీ విమర్శిస్తేనేమో బంధుత్వం అంటగడతావు, స్వయాన్ని చెల్లు అంటగడితేనేమో కొత్తగా స్టార్ క్యాంపెయిన్ వచ్చింది, పక్క రాష్ట్రంలో అధికార నివాసం ఉంది, పక్క రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉంది, పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేసేటోళ్ళు కొత్తగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అంటావు. వివేకానంద మర్డర్ కేసు గురించి మాట్లాడితే నువ్వేమో కొత్త క్యాంపెయినర్లు అంటావు.
లేకపోతే నువ్వు ఏమయ్యా నువ్వు ఏ పని ఎందుకు చేయలేదు, నువ్వు సిపిఎస్ రద్దు చేస్తున్నావు కదంటే ఇంకో బటన్ నొక్కానంటావు. అట్లాగే నువ్వు రేవంత్ రెడ్డి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తేనేమో ఇక్కడ స్పందన ఉంటది, కేసీఆర్ అక్కడ స్పందన చేస్తేనేమో ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, ఇక్కడ మీ వాళ్ళు ఇంకో మాట మాట్లాడతారు. ఎవరికి ఎవరు స్టార్ క్యాంపెయినింగ్ చేశారు, ఎవరికి ఎవరు వత్తాసు పలికారు, ఎవరికి ఎవరు మద్దతు చేసుకున్నారు, ఎవరికెవరు ఏం చేశారో ప్రజలు గుడ్డివాళ్ళు కాదు, ప్రజలకు అన్ని చాలా తెలివైన వాళ్ళు, ఆలోచించే తత్వం ఉన్నవాళ్ళు, ఆలోచించే గుణం ఉండేటవాళ్ళు. ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలు అన్ని చూశారు. నువ్వు పబ్లిక్ మీటింగ్ లో పోయేసి అమ్మ అయ్యా అయ్యో అయ్యో మొర్రో అనుకుంటే ఉపయోగం లేదు. నేను విమర్శించే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటే వాళ్ళందరూ గ్రూప్ కట్టాలి కదా. వాళ్ళు సొంత పార్టీ మీద సొంత సింబల్ మీద ఎందుకు పోతున్నారు, ఎందుకు పోతారు అంటే సిపిఐ పార్టీ రామకృష్ణ గారు విమర్శిస్తేనేమో తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్, సిపిఎం పార్టీ విమర్శిస్తే స్టార్ క్యాంపెయినర్ టీడీపీకే. అట్లాగే నీ స్వయాన చెల్లెలు విమర్శిస్తేనేమో ఆమె కూడా టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ అయిపోయా, బీజేపీ విమర్శిస్తేనేమో వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ అయిపోయా. మా పార్టీ మాది ఉంది, మిగతా 4 పార్టీలు నిన్ను విమర్శిస్తే మాకెట్లా స్టార్ క్యాంపెయినర్ అవుతావా? ఓ పెద్ద మంచి దానికి జవాబు చేయాలి. నేను విమర్శించే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక గంప కొత్తగా నువ్వు ఒక బాక్స్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నావు. అవును, రేపొద్దున వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ మీద సొంత సింబల్ మీద వాళ్ళు కదా ఓటు అడుగుతారు, వాళ్ళు పోయి టీడీపీని ఓడించమని కదా చెప్తారు, వాళ్ళు పోయి వైసీపీని ఓడించగలమని చెప్తారు. మాకు స్టార్ క్యాంపెయిన్ ఎట్లా వస్తారా పెద్ద మనిషి అంటే ప్రజలు నువ్వు చెప్పడంగానే అంత అమాయకులుగా కనపడుతున్నారా? అంటే నీ సొంత చెల్లెల మీద ఎంత దౌర్భాగ్యం అంటే సోషల్ మీడియాలోనండి. మొన్నటి వరకు వైఎస్ షర్మిల సాక్షి టీవీలోనే ఎక్కడో కాదు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు భర్త ఇంటి పేరు మీద పెడుతూ దాన్ని ఒక వెధవ స్టూపిడ్ బ్లడీ బాస్టర్డ్ ఒకడు ఆమె గురించి ఎంత అసభ్యంగా మాట్లాడాడంటే సోషల్ మీడియాలో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఫీమేల్ ఇస్ ఫీమేల్, ఆమె ఎవరైనా కావచ్చు, ఆడదాన్ని గౌరవించలేని వాడు వాడి మనిషే కాదు. జస్ట్ నౌ ఐ సా ఇన్ సోషల్ మీడియా ఇంటూ కొట్టి ఇది ఎవరు, ఇది ఎవరికి పుట్టింది అని మాట్లాడుతున్నాడు వాడు. దౌర్భాగ్యం అంటే ఇంత నీచమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితి ఎవరు చేస్తున్నారు? ఎవరికి అవసరం ఉంది? మీ వాళ్ళు కాదా? మీరు కాదా? ఇంటి పేరు మార్చింది మీరు కాదా? ఇన్ని రోజులు బ్రదర్ అనిల్ ఇంటి పేరు మీకు గుర్తు రాలేదా? ఇన్ని రోజులు ఆమె అన్న వదిన బాణం అని చెప్పేసి 1000 కిలోమీటర్ పాదయాత్ర చేసినాడు, ఇంటి పేరు గుర్తు రాలేదా? అన్న వదిన బాణం అని చెప్పేసి ఆమె చెప్పుకున్నప్పుడు నీ మీద క్యాంపెయిన్ చేసినప్పుడు నీకు వాళ్ళ ఇంటి పేరు గుర్తు రాలేదా? నీకోసం జైలు బెయిల్ కోసం అని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు ఢిల్లీకి చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసినప్పుడు, రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినప్పుడు ఆ రోజు ఇంటి పేరు గుర్తు రాలేదా? మీ చెల్లెలు ఇంటి పేరు ఈ రోజు నీకు ఎదురు తిరిగేది కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో చేరింది కాబట్టి నువ్వు ఇంటి పేరు గుర్తొచ్చింది, ఎవరికి పుట్టింది అని అడుగుతున్నావా? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? అసలు సొంత చెల్లెల్ని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ నీ వాళ్ళ దగ్గర చేయించడం అనేది ఎంత దౌర్భాగ్యం ఇది. తోడబుట్టిన చెల్లెల్ని రెండో పెళ్ళి అని చెప్పి ప్రచారం చేస్తావా? ఇదంతా ఎంత దౌర్భాగ్యం ఇది. రైట్ సార్, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ఏపీసీసీ ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు. రాంభూపాల్ రెడ్డి గారు, నిజంగా జరిగిందైతే బాధాకరం, క్షమించాలని మా ఛానల్ తరఫున కూడా కోరుతా ఉన్నాం. అనవసరంగా నోరు జారారు, సాంబశివరావు గారు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి నిజంగా నోరు జారడం కాదండి, ఇంకెప్పుడు ఆయన మీరు బ్యాన్ చేయండి. ఆయన రైట్, అనవసరం అండి అలాంటి వ్యక్తులు లంచగొడుగులు మాట్లాడుతూ చాలా తప్పండి. వ్యక్తిగత జ్ఞానపరంగా విమర్శలు తప్ప వ్యక్తిగతంగా విమర్శలు ఉండొద్దు అని చెప్పి కూడా మేము బలంగా డిస్కషన్ కి ఎంటర్టైన్ చేయకపోతే అలాంటి ఈ రోజు నుంచి ఇంకా మేము పిలవదలుచుకోలేదు సార్. రాంభూపాల్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు రాజకీయాలలో మనం చూసాము, అంటే 50 సంవత్సరాల క్రితం కూడా నీలం సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నీలం రాజశేఖర రెడ్డి గారు సిపిఐ తరఫున ఉన్నారు. అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా భిన్న పార్టీల్లో ఉన్నప్పుడు ఒక గౌరవప్రదంగా ఉంటాయి. కానీ ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి షర్మిల గారు కాంగ్రెస్లో చేరి పీసీసీ బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే ఆమె పైన ఒక రకమైన దాడి జరుగుతూ ఉంది కదా, ఏంటి? ఆమె మీదే కాదు సార్, ఆమెకి సపోర్ట్ గా మీరే చూసారు ఇప్పుడు ప్రత్యక్షంగా. ఎవరు మాట్లాడినా ఏదన్నా ఎవరన్నా మంచి పాయింట్ మాట్లాడితే వాళ్ళ మీద అసభ్య పదజాలంతో దాడి చేసి వాళ్ళ వాదనని ప్రజలకి చేరకుండా చేయాలనే ఒక కుయుక్తి పన్నులని మనకు అర్థమవుతుంది. ఎనియో నేను కూడా అంత ఆవేశపడి ఉండకూడదు. నేను మీకు ఈ కార్యక్రమం చూసిన అందరికి క్షమాపణ చెప్తున్నాను. నేను అతను అన్న భాషని భరించలేక నేను కూడా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. సారీ అండి, నేను కూడా చెప్తున్నాను. ఎనిహో మహిళలను కించపరచడం, అసభ్య పదజాలంతో దూషించడం మన భారతీయ సంస్కృతి కానే కాదు. ఎత్ర నార్యంతు రమంతే తత్ర
అక్కడ దేవతలు పూజించబడతారు అనేది మన సంస్కృతి. ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తామో అక్కడ దేవతలు పూజించబడతారు అనేది మనకి చిన్నప్పటి నుంచి మన భారతీయ సంస్కృతి కానీ మనకి మన పెద్దవాళ్ళు కానీ గురువులు కానీ నేర్పించిన విధానం అండి. దానికి వ్యతిరేకంగా ఒక మహిళను, అందున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రియపుత్రికను ఒక జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిని ఈ విధంగా అసభ్య రకమైన కామెంట్లు చేస్తూ ఆమెకి లేనిపోని మతాలను, కులాలని ఆపాదిస్తూ మాట్లాడడం సరికాదు. ఆమె స్వయాన రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. ఆమె ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి, విజయలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పుట్టారో అట్లే జన్మించిన ఒక మహిళా నాయకురాలు. వీళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఒక వ్యక్తి. తరువాత వీళ్ళు ఆమెని ఎంత కావాలో అంత ఉపయోగించుకొని ఈరోజు మూకుమ్మడిగా అండి వాళ్ళు ఆమె మీద టార్గెట్ చేశారు. వాళ్ళకేమంటే మెయిన్ ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ధైర్యస్తుడు, ఇతని గురించి ఎవరు మాట్లాడలేరు, భయపడతారు ఇతన్ని అనుకునే సమయంలో మహిళా నాయకురాలైన వైఎస్ షర్మిలారెడ్డి గారు ధైర్యంగా అతని గురించి అన్ని మాటలు మాట్లాడటం మొదలు పెట్టారు. ఆమె మొదటి రోజే అడిగారు, జగన్ రెడ్డి గారు మీరు ఏం అభివృద్ధి చేశారు చెప్పండి, 3 రాజధానులు ఎక్కడున్నాయి చూపించండి నాకని అడిగారు. మీరు క్రైస్తవులు, బీజేపీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. మణిపూర్ లో క్రైస్తవుల్ని దహనం చేస్తున్నా, నగ్నంగా ఊరేగిస్తున్నా మీరు మాట్లాడలేకపోయారు అని అడిగారు. వీటికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ఆమె కుటుంబం మీద, ఆ కుటుంబానికి సంబంధించిన అంశాల మీద ఇలాంటి పబ్లిక్ డిబేట్స్ లో మాట్లాడటం వాళ్ళకే చెల్లుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక స్టాండర్డ్స్ లేని పార్టీలో ఉన్నారు. చాలా అనుమానమే. మనము ఇంకా జనరల్ గా చూస్తే ఆప్షన్ అండి, పెళ్ళైన మహిళ వాళ్ళ ఇంటి పేరుని అట్లే కంటిన్యూ చేసుకోవచ్చు, ఆమెకి ఇష్టం ఉంటే భర్తకున్న ఇంటి పేరుని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్, ఇది మ్యాండేటరీ కాదు. నేను పదే పదే చెప్తున్నాను, ఏ చట్టంలో కూడా లేదు. పెళ్ళైన వెంటనే భర్త ఇంటి పేరు, భర్త కులం, మతం ఆ అమ్మాయికి చెందుతాయని ఎక్కడ ఏ భారతీయ రాజ్యాంగంలో గాని, భారతీయ వివాహ వ్యవస్థలో గాని, చట్టంలో గాని ఎక్కడా లేదు. పుట్టే బిడ్డలకి వర్తిస్తుందండి, అవును, పెళ్లి చేసుకునే భార్యకు కాదు. ఈ కనీస జ్ఞానం కూడా లేని వాళ్ళు ఆమె గురించి ఎట్లంటే మాట్లాడటం అది కరెక్ట్ కాదు సోచింది. ఇంకా మనము వీళ్ళు చేస్తున్న ప్రచారం గురించి కానీ మనం అర్థం చేసుకుంటే వీళ్ళు ఆఖరి దశకు వచ్చామనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటికే వాళ్ళ మీద ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ నిజాలను బయటకు తీస్తుంటే వాళ్ళ కుటుంబానికి చెందిన రాజశేఖర్ రెడ్డి గారికి 2 కళ్ళైతే, ఒక కళ్ళు జగన్మోహన్ రెడ్డి అయితే, మరొక కళ్ళు వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆమె స్వయంగా జాతీయ పార్టీ అధ్యక్షురాలి హోదాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఆమె మాట్లాడడం నేరుగా ప్రజలకి చేరుతా ఉందండి. ఇది వాళ్ళకు కూడా అర్థమైంది. ప్రజలు షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడినా వింటున్నారు, ఆమెకు బాగా ప్రజలకు బాగా అర్థమవుతుంది. ఈ రోజు వరకు బయట పార్టీలు మాట్లాడితే వీళ్ళు ఏదేదో చెప్తా వచ్చారు. నేను దానికి మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క మాట్లాడుతూ 2-3గా ఆ పార్టీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు ఆమెకి నిన్న కౌంటర్ ఇచ్చారండి ఆమె మాట్లాడిన మాటలు. ఆమె ఈ రోజు కూడా ఏం చెప్తా ఉంది, మీరు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా, రాండి అందరు కలిసి పోదాం, రాజధానులు ఎక్కడుందో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడుందో చూపించండి చాలా నాకు అంటుంది. దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వీళ్ళున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది, పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది, కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమి, విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయి నాకు చూపించండి అంటే సబ్జెక్ట్ మీద మాట్లాడే శక్తి లేని వీళ్ళు ఆమెని క్యారెక్టర్ ని ఇబ్బంది పెడుతూ మానసికంగా, క్యారెక్టర్ కూడా పక్కన పెట్టండి, మానసికంగా క్షోభ పెట్టే మాటల్ని మాట్లాడుతూ ఆమెను డైవర్ట్ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ షర్మిలారెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, చాలా గట్టి వ్యక్తి. మీరు పన్నే ఈ కుయుక్తులకి ఆమె ఏమాత్రము లొంగరు. ఆమె
ప్రజలకు చెప్పాలనుకుంది చెప్తారు. మీరు చేసే అన్యాయాల్ని, అవినీతిని 100% ఎండగడతారు. దీనిలో రెండో ఆలోచన లేదు. ఒక్క నిమిషం అండి, రైట్ రైట్ సార్ ఒక్క మాట, దీనికి ఒక్క మాట యాడ్ చేస్తాను నేను, ఒక్క మాట యాడ్ చేస్తాను. విజయసాగర్ గారు. హలో సార్ విజయసాగర్ గారు చెప్పండి. ఒక్క మాట యాడ్ చేస్తాను. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ మునుపు షర్మిలా గారి భర్త ఇద్దరు కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ ట్రూ. మీకు గుర్తుంటది అది. అవును అవును ఆ కంప్లైంట్ సారాంశం నేను చెప్పలేను, అవును కానీ అవును బహిరంగంగా ఆమె బయటకు వచ్చి అన్న కోసం, అవును అన్నను గెలిపించడం కోసం తన క్యారెక్టర్ ని ఈ రకంగా ప్రజలు అనుకుంటున్నారు, ఆ తెలుగుదేశం చేస్తోంది అన్న దీంట్లో ఆమె కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ అంటే అన్న కోసం ఎంత త్యాగం చేసిందో ఆ రోజు ఆ ఒక కంప్లైంట్ ను ఇండికేట్ చేస్తుంది, తనకు అన్న అంటే ఎంత ఇష్టమో. అటువంటి చెల్లెల్ని ఈ రోజు వీళ్ళే అసలు అనరాని మాటలు, అసలు రాజశేఖరుడికి పుట్టలేదు, ఒక పనికిమాలిన జర్నలిస్ట్ వాడు ఉన్నాడు, వాడు వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డికి ప్రతిరూపం అంట జగన్మోహన్ రెడ్డి అంట. రాజశేఖర్ రెడ్డికి ఆ ఎథికల్ వాల్యూస్ కు వ్యతిరేకంగా మొహం ఉన్నది, చేస్తున్నది, పుట్టింది వైఎస్ షర్మిలానంట. ఎంత అన్యాయం అండి ఇది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడదాం మనం. అవును, పార్టీలకు అతీతంగా మాట్లాడడం. ఒక మహిళ రాజకీయాల్లో తనుగా నిలదొక్కోవాలా అనుకున్నప్పుడు ఒక పార్టీలో చేరితే ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు బయట వాళ్ళు చేస్తే ఓకే, అవును సొంత అన్న మీడియా, సొంత బంధుగుణం, సొంత ఆ పార్టీ అన్న పార్టీ మనుషులు భారతదేశంలో ఎప్పుడైనా చూసామండి ఈ కల్చర్ మనం? అవును. ఈరోజు ఈ ఏకంగా దేశంలో ఎప్పుడైనా విన్నామా? పోనీ వైసీపీ పత్రికలో షర్మిల గారిని మాజీ అడ్వైజర్ ఒకరు, ప్రభుత్వ సలహాదారు షర్మిల గారిని వలస పక్షి చిలుక పలుకులు పలుకుతోంది అని చెప్పి ప్రారంభించారు ఆ వ్యాసం. ఏంది అంటే ఎట్లా ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు సాధారణంగా రాజకీయపరమైన విభేదాలు అతను అంటాడు, అతను కాంగ్రెస్ నేను కూడా విన్నానది, అతను అంటాడు వైసీపీ కాంగ్రెస్ వాళ్ళు మీరు వలస పక్షి అనకూడదంటే అది కరెక్ట్ కాదండి అని చెప్పేసి, అంటే మీకు నచ్చాలని చెప్పి నేను మాట్లాడాను, నాకు ఇష్టం వచ్చి నేను మాట్లాడాను అంటారు అన్నమాట. ఐ వాజ్ సీన్ దట్ వీడియో. రైట్. అంటే అతనికి ఏమైనా మాట్లాడచ్చు, నీ నచ్చకపోవచ్చు. అరే పిచ్చోడా, సమాజం అనేది ఒకటి ఉంటది రా వెధవా, సమాజం అనేది ఒకటి ఉంటది, సమాజం మనల్ని చూస్తుంది, సమాజం మనం గాండ్రించి మొహం మీద ఉమ్మేస్తుంది రా, నీకు ఇష్టం వచ్చింది మాట్లాడితే మీడియాలో. రైట్ రైట్. నిజంగా అంటే షర్మిల గారు రాజకీయాల్లోకి రాకముందు అంతా బాగానే ఉండింది. అది మరీ ముఖ్యంగా పిసిసి అంటే ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అయిపోయిన తర్వాత నిజంగా షర్మిల గారి మీద విపరీతమైన ట్రోల్స్ సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉన్నాయి. మరి దీని వెనుక ఎవరున్నారో తెలియదు కానీ, ఎందుకంటే ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధానికి సంబంధించి వైఎస్ విజయమ్మ ఆత్మకథ ఒక పుస్తకం రాసింది, నాలో వైఎస్ఆర్ నాతో వైఎస్ఆర్ అని. ఆ పుస్తకాన్ని నేను కూడా చదివాను. ఆ పుస్తకంలోనైతే షర్మిల ఆ పూర్తి బాధ్యతలు నేనే తీసుకుంటాను అని చెప్పి కూడా జగన్ గారు రాజశేఖర రెడ్డికి బతుకుల కాలంలో హామీ ఇచ్చినట్టుగా విజయమ్మ రాసుకొచ్చింది. మరి ఈరోజు ఏపీలో అయితే భిన్నంగా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనతో పాటు రాయపూడి వేణుగోపాల్ గారు ఉన్నారు, జనసేన అధ్యక్షులు. సార్ వేణుగోపాల్ గారు, సాధారణంగా రాజకీయాలు విధానపరమైన విమర్శలు లేకపోతే ప్రభుత్వపరమైన విమర్శలు చేయాల్సి ఉంటుంది, కానీ ఏపీ రాజకీయాల్లోకి వచ్చేసరికి గతంలో కొంత ఉండింది, కానీ ఇప్పుడైతే విపరీతంగా ఈ దిగజారుడు తనమైతే ఒకటి కనిపిస్తూ ఉంది. దీనికి అంతా ఎక్కడ సార్ కారణం ఏంటి? అన్నం ఏంటంటే సార్, మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా, దూరాన మనం పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. కానీ జస్ట్ మనం మొదలెట్టిన 7 గంటల నుంచి ఈ అరగంట లోపు వైసీపీ యొక్క అహంకారం మనం అందరం కూడా, ప్యానల్ పెద్దలు, మీరు కూడా, అందరూ కూడా, ప్రేక్షకులు కూడా గమనించారు. కనీసం ఒక గంట సేపు కూడా ఓర్పు లేనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ ఇతరుల మీద ప్రయోగించేటువంటి పదజాలం వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పరిస్థితులు కూడా మనం గమనించినట్లయితే, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినటువంటి మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా ప్రజల కోసం చేసేటువంటి పనులు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు చూడనటువంటి విజయం. ఇది జగమెరిగిన సత్యం. రెండోది ఏంటంటే, ఇవాళ
మరి సలహాదారులుగా పెట్టుకుని దాదాపుగా ఎంతమందిని ఎన్ని లక్షల ప్రజాధనాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారంటే దాదాపుగా మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ శాసించేటువంటి పరిస్థితి చూస్తుంటే అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఏ రకంగా ఎట్టుపోతుంది అనేటువంటి పరిస్థితి అర్థం కావట్లేదు. ఎందుకంటే అన్ని శాఖల్ని తన పరిధిలోకి తీసుకుని ప్రభుత్వ విధానాలను కూడా ఆయన ప్రకటించేటువంటి పరిస్థితులు చూస్తుంటే అంటే సలహాదారుడికి రాజ్యాంగేతర శక్తికి ఈ ప్రభుత్వంలో ఇంత బలమైనటువంటి అధికారాలు ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించాడా అనేది ప్రజలు గమనించారు ఈ 5 సంవత్సరాలు. ఇక రెండోది ఏంటంటే మనకి ఎన్నుకోబడినటువంటి మంత్రులు ఇవాళ మనం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా బూతుల మంత్రులు అనేటువంటిది ఒక గిన్నిస్ బుక్ ఇచ్చినటువంటి అవార్డులు. ఏ మంత్రి చూసుకున్నా నోటితో బూతులు తప్ప పవన్ కళ్యాణ్ గారిని తిడతామో చంద్రబాబు నాయుడు గారిని తిడతమే లక్ష్యంగా లేదా ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి లక్ష్యంగానే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప వాళ్ళ శాఖల్లో ఉన్నటువంటి విషయాలను కానీ వాళ్ళు అప్పచెప్పినటువంటి పనిని ప్రజలకి కావలసినటువంటి శాఖాపరమైనటువంటి విధానాలు కానీ తీసుకునేటువంటి వ్యక్తి ఏ ఒక్క మంత్రి కూడా లేకపోవడమే ఇందాక ఉదాహరణ పెద్దలు ఇందాక అధికార ప్రతినిధి వైసీపీ ఆయన చెప్పిన తిట్టుల్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ కి సంజీవనం లాంటి పోలవరం ప్రాజెక్టులో ఒక చాతగానటువంటి ఒక విజ్ఞానం లేనటువంటి అజ్ఞానులకి ఇవాళ ఆ పదవులు అంటగట్టడం వలన మళ్ళీ దాంట్లో పదవిని విభజించటం 2.5 సంవత్సరాలు ఒక వ్యక్తికి 2.5 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఇస్తే ఆయనేమో గంట అరగంట 5% 5% రాసుకో సాంబార్ 2021కి పోలవరం మీకు అప్పు చెబుతామని శాసనసభముఖంగా ప్రకటించినటువంటి మంత్రి గారు ఆయన ఇంటికి పంపించేశారు. రెండో ఆయన కాపర్ డ్యామ్ కినో డయాఫ్రమ్ వాళ్ళకి కూడా తేడా తెలియదు, అసలు పోలవరం ఎప్పుడు వచ్చిందో తెలియదు, నేను డాన్స్ వేసుకుంటాను నాకు ఇది ఒక్కటే వచ్చు అనేటువంటి ఒక మంత్రి గారు మనకు పోలవరానికి మరి ఆయనకు బాధ్యతలు అప్పచెప్పినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఉంది. ఇవాళ పర్యాటక శాఖ తీసుకుందాం. ఆమె జబర్దస్త్లో నుంచి వచ్చి ఆమె ఉన్నటువంటి ఆమె విదేశాల యాత్రలు ఆమె డ్రెస్సులకి ఆ మేకప్లకి ఆమెకి తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పర్యాటక కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు ఆ పరిస్థితి. గృహ నిర్మాణ శాఖ మంత్రి చూస్తే ఎంతసేపు చూసినా బూతులతో ఆడు ఈడు సన్నాసి ఎదవాన కొడక అని ప్రబోధి అనేటువంటి పదజాలంతో మాట్లాడతాం. అదేవిధంగా గుడివాడ మరి మాజీ ఎమ్మెల్యే చూసుకుంటే ఆయన ఇప్పుడు 24 గంటలు చంద్రబాబు నాయుడిని తిట్టడానికి పెట్టుకున్నట్టుగాను ఒక ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఒక బ్యాచ్ని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఒక బ్యాచ్ని తయారు చేసుకుని ఇప్పటి వరకు కూడా తిట్టి సునకానందం పొందుతారంటారు. ఈ సునకానందం పొందినటువంటి వ్యక్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం చూసాం పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ ఈ భారతదేశ బానిస సంఖ్యల్ని చంపడం కోసం 35 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తే మనకు స్వతంత్రం వచ్చి మనం ఇవాళ 130 కోట్ల మంది జనం పైన ఇవాళ మనం స్వేచ్ఛగా ఉంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపం 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలకి కూడా స్వేచ్ఛ లేనటువంటి బానిసలుగా బతికి వాళ్ళు బయటకు వచ్చి చెప్పేటువంటి మాటలు పెద్ద మరి అనుభవం కలిగినటువంటి బాలశౌరి గారు లాంటి ఎంపీ గాని వాళ్ళ రాజీనామా చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయ లాంటి ఎంపీ గాని వీళ్ళందరూ కూడా మరి ఎటు కూడా చెప్పలేక 4.5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చట్టాల్లో నలిగిపోయి ప్రజలకు కూర్చోగలతో న్యాయం చేద్దాం వాళ్ళ ప్రజల పక్షాన్ని నిలబడదాం అనుకున్నటువంటి నాయకులు కూడా నోరులు నొక్కి వాళ్ళ బానిసలుగా మీ కాళ్ళ కింద బానిసలుగా అనగదొక్కిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మేము ఇక్కడ ఎమ్మెల్యేము ఈ ప్రభుత్వంలో మేము కొనసాగించేటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు, ఈ డిక్టేటర్షిప్ లో మేము ఉండలేము, ఒక పక్కన రోమ్ నగర్ తగలడిపోతుంటే ప్యాలెస్ లోకి వచ్చి పిడేలు వాల్చుకునేటువంటి విధంలో ఈ జగన్మోహన్ రెడ్డి విధానం ఉంది కాబట్టి మేము ప్రజలతో తిట్టులు తినలేమని చెప్పి కొంతమంది ఇప్పటికే బయటపడిపోయి స్వేచ్ఛాజీవులుగా వచ్చేటువంటి పరిస్థితి రోజులో ఈ 5 సంవత్సరాల చివరిలో కనబడుతుంది. ఇంకా 100 రోజులు మనం దగ్గరకు వచ్చాం. కాబట్టి ఈ యొక్క మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆయన చెప్పినటువంటి విధానం, ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు మాయ మాటలతో నవరత్నాలు అన్నాడు, 3642 కిలోమీటర్లు తిరిగాడు, నెత్తులు నివిరాడు, ముద్దులు పెట్టాడు. ఇవాళ అందరినీ కూడా గుద్దులు గుద్ది నేను చెప్పిందే వేదం నా మాట వేదం అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు అనగదొక్కుకుంటా వెళ్ళిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ నిజంగా రాజధాని కూడా లేనటువంటి పరిస్థితిని ఇవాళ మీరు చేశారు అని అంటే ఇవాళ ప్రజలు గమనించేటువంటి పరిస్థితి. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో బతికేటువంటి పరిస్థితి లేదు. అంగన్వాడీ కేంద్రాలు చూస్తే వాళ్ళని నిన్న దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 3
3,000 మందిని తొలగించినట్టు ఒక లెటర్ సృష్టించి భయభ్రాంతులు చేసి నిన్నంతా కూడా వాళ్ళ తొలగిస్తున్నామనేటువంటి ఒక మీమాంసలో అడ్డుపెట్టి చర్చలు వెంటనే జరిగిపోయి అంట. రాత్రికి రాత్రి చర్చలు జరిగిపోయి వాళ్ళు సమ్మె విరమించడం అంటే ఏంటి? భయం కలిగించడం. అంటే వాళ్ళు ఒక 10,000 రూపాయలకి జీతం చేసుకునేటువంటి మహిళా తల్లులు 1,00,000 మంది పైన ఉన్నటువంటి మహిళా తల్లుల్ని ఇవాళ రోడ్ల మీద 40 రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే ఎలాంటి చర్చలు లేకుండా 10 డిమాండ్లు మేము పరిష్కరించామని చెప్పి వాళ్ళని భయభ్రాంతులతో వాళ్ళ కంఠం మీద కత్తి పెట్టి వాళ్ళు విరమింపు చేయడం అనేది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం గమనించింది. వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంత స్టార్ క్యాంపెయినింగ్ అన్నా మీరు చేసినటువంటి పరిస్థితులు ఇవాళ ఏదైతే మాట చెప్పి నాకు ఆ పూర్తి మెజార్టీ ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతానన్నటువంటి మీ మాటలో ఇవాళ మీరు వెళ్ళి మెడలు వంచి దండాలు పెట్టి ప్లీజ్ ప్లీజ్ అనేటువంటి పరిస్థితుల్లో మీ బ్రతుకు మీ విధానం చూస్తుంటే సిగ్గేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతమంది స్టార్ క్యాంపింగ్ చేసినా తప్పు లేదు. ఇవాళ షర్మిలారెడ్డి గారు లాంటి ఆమె కూడా ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆమె పగ్గాలు పట్టుకుంటాం కూడా ఆనందంగా సంతోషించదగ్గ విషయం. ఆమెను కూడా ఆహ్వానించదగిన, ఎందుకంటే ఒక సొంత చెల్లి, నేను ఇందాక చెప్పా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి తెలవాలంటే ఆమెకే తెలిసిద్ది. కాబట్టి రేపు నుంచి రాజకీయం రసవత్రంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి 2 నాయకులు మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకుని ఇటు జనసేన పార్టీ కానీ మన తెలుగుదేశం పార్టీ కానీ పొత్తుతో ముందుకు వెళుతూ అటు భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తుతో ఉంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో 2024లో ఈ ధృతరాష్ట్ర పరిపాలన మాత్రం అంతమొందించడం జగమెరిగిన సత్యం. ప్రజలు చైతన్యమయ్యారు. తప్పకుండా దీన్ని ఇంటికి పంపించడానికి 100 రోజుల లోపే ఉన్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా రైట్. సార్ విజయసాగర్ గారు, అంటే ఈరోజు జగన్ గారు మాట్లాడుతూ ఎంతమంది స్టార్ క్యాంపెయిన్లో మాకు అవసరం లేదు, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మందికి మేము సంక్షేమ ఫలాలు అందజేశాము. ఆసరా కానీ, భరోసా కానీ, చేయూత కానీ, లేకపోతే 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కానీ అందజేశాము. వాళ్ళంతా మాకు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తారు, మా గెలుపు తథ్యం అన్నట్టుగా జగన్ గారు మాట్లాడారు. ఏంటి సార్, నిజంగా ఇంతమంది సంక్షేమ ఫలాలు అందుకున్నారా ఏపీలో? ఈ సందర్భంలో మీకు ఒక విషయం క్లారిఫై చేయాలి. సంక్షేమ పథకాలు అన్నవి జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చి కనిపెట్టినటువంటి పథకం అయితే కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతకంటే బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎప్పటి నుంచో ఉన్నాయి. అందులో గొప్ప గొప్ప నిర్ణయాలు ఉన్నాయి. అందులో దేశ ప్రజల యొక్క ప్రగతిని మార్చేటటువంటి, స్థితిగతులు మార్చేటటువంటి నిర్ణయాలు చాలా ఉన్నాయి దేశంలోనే, ఇక్కడే కాదు. ఈయన కొత్తగా వచ్చి నేను పేద ప్రజలకి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే ప్రయత్నం చేస్తూ ఇంతకుముందు అభివృద్ధి జరగలేదనో, లేకపోతే ఇంతకుముందు నేను ఏ ప్రభుత్వం ఏది చేయలేదనో, ఏ ప్రభుత్వం ఏది సంక్షేమ పథకాలు ఇవ్వలేదని చెప్పుకుంటే దౌర్భాగ్యమైనటువంటి మాటలకు ఇది పరాకాష్ట. నేను చెప్తున్నా కదా, 1947 వస్తే 40 నెహ్రూ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదటి రోజు నుంచి కూడా దేశంలో పంచవర్ష ప్రణాళికల పేరు మీద జరిగినటువంటి అభివృద్ధి మామూలు అభివృద్ధి కాదు. మనం పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే రూపాయి కిలో బియ్యం పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు కాదు. 2 రూపాయల కిలో బియ్యం పెట్టిండేది ఎన్టీ రామారావు గారు, నువ్వు కాదు. ఇండ్లు కట్టించే కార్యక్రమం మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఎన్టీ రామారావు గారు, నువ్వు కాదు, ఆయన అంతకంటే కాదు. రెండోది పట్వారీ వ్యవస్థను రద్దు చేసిండేది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. బీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చిండేది తెలుగుదేశం ప్రభుత్వం. అట్లాగే రోడ్డు, ఐటీ, ఇన్ఫ్రా, ఉద్యోగాలు, గుడ్ అడ్మినిస్ట్రేషన్, గుడ్ గవర్నెన్స్, ఇవన్నీ అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. నువ్వు వచ్చి 4 కేజీలు బియ్యం ఇచ్చి ఇంటికాడికి వచ్చి ఇచ్చేస్తాను, పెన్షన్ తెల్లారితే ఇంటికాడికి తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని చెబితే నువ్వు ఏదో అభివృద్ధి అనుకుంటే అది చేయగలిగింది ఏమీ లేదు. పోనీ ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 10 కోట్ల ఇండ్లు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇచ్చింది ఈ 10 ఏళ్లలో. అవును. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి వాటా కింద వచ్చేట్టు 34 లక్షల ఇండ్లు. 34 లక్షల ఇండ్లలో 16 లక్షల ఇండ్లు కట్టేసి రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. ఇంకా పార్షల్ స్టేజ్లో దాదాపు ఒక 14 లక్షలు ఉన్నాయి. నువ్వు ఇంటి పట్టాలు ఇచ్చావు. తెలుగుదేశం ప్రభుత్వం ఇండ్లు కట్టించి ఫ్రీగా ఇచ్చావు రూపాయి కింద. అంటే నువ్వు సంక్షేమ పథకాలు పట్టాలు ఇచ్చాను, మరి ఇవెందుకు ఖాళీగా పెట్టావు? ప్రజాధనము కొన్ని 1000 కోట్లు పెట్టేది.
అంటే దానికి దిక్కు తెలియదు. రాజధాని గురించి మాట్లాడావు, దిక్కు లేదు. ఏమంటే బటన్ నొక్కానంటావు. సిపిఎస్ రద్దు గురించి మాట్లాడితే బటన్ నొక్కానంటావు. కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచావంటే బటన్ నొక్కానంటావు. సంక్షేమ పథకాలు అంటావు. నువ్వు క్రాప్ హాల్ట్ ఎందుకు ఇచ్చావయ్యా అంటే బటన్ నొక్కాను డబ్బులు వచ్చిందా లేదా అంటావు. నువ్వు ఇండస్ట్రియల్ పవర్ హాల్ట్ ఎందుకు ఇచ్చావంటే నువ్వు బటన్ నొక్కాను డబ్బులు వచ్చాయా లేదంటావు. రోడ్లు ఎందుకు దుర్గతి స్థితిలో ఉన్నాయంటే బటన్ నొక్కాను డబ్బులు వచ్చాయా లేదని అంటావు. లేదు నువ్వు ఇండస్ట్రియలైజేషన్ ఎందుకు తీసుకెళ్తావు, ఫ్యాక్టరీలు ఎందుకు తీసుకెళ్తావు, ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేదంటే బటన్ నొక్కాను డబ్బులు వచ్చాయా లేదా అంటున్నావు. ఇన్ని లక్షల కోట్లు పంచి పెట్టాను అంటున్నావు. నువ్వు ఓ వైపునేమో ఏ ప్రభుత్వం చేయలేదు కొత్తగా నువ్వు వచ్చే చేసావని చెప్పి చెప్పుకోవటంలో నువ్వు చేస్తున్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. నువ్వు కాదయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుమున్నటువంటి పూర్వీకులు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పాలకులు ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్లే. నువ్వు ఒక్కడివే విధ్వంసకారిగా చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దేశంలో మొట్టమొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి అయినా విధ్వంసం గత ప్రభుత్వం చేసినటువంటి ఇన్ఫ్రాని లేకపోతే ఏదైనా స్ట్రక్చర్ ని దానికి ఉన్న గుడ్ విల్ ని ధ్వంసం చేసినటువంటి ఏదైనా ఏకైక ముఖ్యమంత్రి ఉన్నట్టు దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మీరు కాబట్టి తమిళనాడులో చూడండి, అమ్మ క్యాంటీన్లు స్ఫూర్తిగా మనం ఇక్కడ కూడా పెట్టాం. ఇది ఆంధ్రప్రదేశ్ అండా క్యాంటీన్ లో పెట్టాం. అక్కడ స్టాలిన్ ఏమో కంటిన్యూ చేస్తున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేసావు? మోతేయించావు. ఏమంటే అన్నమేవుడికి కావాలా, నేను డబ్బులు ఇస్తున్నా కదా అంటావు. ఈ పిచ్చోళ్ళకి ఎట్ట చెప్పాలో అర్థం కావడం లేదు. 5 రూపాయలకు అన్నం తినడం వల్ల ఎంతో మంది పేదలు 2 పూట్ల కడుపు నిండా అన్నం తిని మాల్ న్యూట్రిషన్ నుంచి బయటపడతారన్న బుద్ధి జ్ఞానం లేకుండా 5 రూపాయలతో ఖచ్చితంగా చాలా మంది తింటారు. దేశంలో ఇప్పుడు కూడా మాల్ న్యూట్రిషన్ ఉంది. ఆ మాల్ న్యూట్రిషన్ పోగొట్టే కార్యక్రమంలో కొద్దిగా కడుపు నిండా అన్నం తింటే ఆ మాల్ న్యూట్రిషన్ పోయేసి రోగాలు తగ్గుతాయి, ఆయుష్ పెరుగుతుంది, వాళ్ళకి స్ట్రెంత్ ఉంటుందన్న బుద్ధి జ్ఞానం లేకుండా అన్న క్యాంటీన్లు మూసేస్తేవి. ఇది అక్కడేమో ఫ్యాక్టరీ దగ్గరికి పోయేసి హంగామా చేసి నువ్వు నీ ఎంపీలు నీ మంత్రులు పోయి వాళ్ళు బెదిరిస్తే యాక్సర్సీ యూనిట్స్ తీసుకొని పోయి మళ్ళా హుండై చెన్నై తమిళనాడులో పెరంబదూరులో పోయా. నువ్వు గల్లా వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాటరీస్ అమరా బ్యాటరీస్ తెలంగాణకి వెళ్ళిపోయా, లులు ఫ్యాక్టరీ వెళ్ళిపోయా, ఇంకోటి వెళ్ళిపోయా. అయ్యా నువ్వు ఉద్యోగం చూపించాయంటే ప్రధాని బటన్ నొక్కుతున్నా కదా, నీకు డబ్బులు వస్తుంది కదా, మరి నీకు ఇవెందుకు? అని ఏ రాష్ట్రంలో లేనటువంటి విచిత్రమైనటువంటి స్వభావము ఈ ముఖ్యమంత్రికి ఉంది అనటం వల్ల అసలు నాకు అర్థం కాదు. ఒక విచిత్రమైన స్వభావం. అంటే ఆ బిచ్చమెత్తుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సందర్భం రాబోతుందండి. ఈ ముఖ్యమంత్రి కనుక మళ్ళీ తిరిగి అధికారంలో కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలను, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రీజన్, రిలీజియన్ అండ్ సెక్టార్ వైజ్, ఐటీ వాళ్ళు కావచ్చు, ఇంకోటి ఎవరైనా కావచ్చు, బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది. కొద్దిగా ఎవరైనా బతకాలా, ఏదో కొద్ది మందికి ఎంప్లాయ్మెంట్, ప్రోగ్రెసివ్ మైండ్ ఉండేటోళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను పక్క రాష్ట్రాలాగా వెళ్ళిపోయేసి తెలంగాణకో తమిళనాడుకో కర్ణాటక వెళ్ళిపోయి ఇండస్ట్రియలైజేషన్ చేసేసి ఇది ఒక ఏరియా జోన్ క్రియేట్ చేస్తాడు. అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తే తీసుకొని బతకాలా, లేకపోతే నువ్వు అపోస్తుంటే చావాలా. నేను ఇంటి పట్టా ఇస్తా, నీకు ఇష్టం ఉంటే ఇల్లు కట్టుకో, లేకపోతే నా కాళ్ళ దగ్గర ఉండు. ఇంతే. ఇదే పరిస్థితి ఒక ఫ్యూడల్ మెంటాలిటీ రాయలసీమలో విపరీతమైన దూరంలో ఉన్న పరిస్థితుల్లో 20-25 ఏళ్ల క్రితం ఫ్యూడలిస్టిక్ బిహేవియర్స్ ఉన్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర తిరిగి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలను ఫ్యూడలిస్టిక్ లీడర్లుగా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేపిస్తున్నారు అనడంలో సందేహమే అవసరం లేదు. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు రాంభూపాల్రెడ్డి గారు ఉన్నారు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు. వారి అభిప్రాయము. మనతో పాటు ఏపీసీసీ ఉపాధ్యక్షులు రాంభూపాల్రెడ్డి గారు ఉన్నారు. రాంభూపాల్రెడ్డి గారు, ఈరోజు అంటే పోలవరం ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు అని చెప్పి మీ అధ్యక్షురాలు షర్మిల విమర్శిస్తే దానికి వైసీపీ ప్రతిస్పందించింది. దాదాపు 40కి పైగా గేట్లను ప్రభుత్వం బిగించింది, కొంత పనే పెండింగ్లో ఉంది, అవాస్తవాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు సార్? సార్ మీకు కూడా గుర్తే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారం వచ్చిన మొదటి సంవత్సరం నుంచి మొదటి డేట్ నాకు గుర్తుండేది 6 నెలల్లో పోలవరం ప్రారంభిస్తామని ఒక డేట్ ఇచ్చారు. మరుటి సంవత్సరం కూడా ఒక డేట్ ఇచ్చారు. ఇట్లా ఈ సంవత్సరం కూడా ఒక డేట్ ఇచ్చారు. వాళ్ళు మీకు గుర్తుండి ఉంటుంది. వాళ్ళు వాయిదాలు వేస్తా డేట్లు ఇచ్చుకుంటూ పోయారు తప్పనిచ్చి వాళ్ళకి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు లేని వ్యక్తులు సార్ వాళ్ళు ఓన్లీ మాటల్ని కోటలు దాటిచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లని దండుకున్నారు. సామూహికంగా ప్రజల్ని ఒక్కసారి మభ్య పెట్టగలుగుతారు తప్పనిచ్చి ప్రతి ఒక్కసారి మభ్యపెట్టి మోసం చేయలేరు సార్. లాస్ట్ టైం సామూహికంగా ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లను దండుకున్నారు తప్పనిచ్చి వాళ్ళకి సొంతంగా ఓట్లు ఎక్కడివి సార్? అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లే.
ఆఖరికి కాంగ్రెస్ పార్టీ పేరు వాళ్ళ పార్టీలో తగిలించుకోకపోతే వాళ్ళకి ఓట్లు పడవు. జగన్ రెడ్డి పార్టీ అని పెట్టుకొని పోవచ్చు కదా ఆయన ఎన్నికలకి. ఆయన పార్టీ పేరులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే వాళ్ళకి ఓట్లు పడే పరిస్థితి. పోలవరమే కాదు సార్, వాళ్ళు మొట్టమొదట ఎన్నికలకు ముందు అమరావతి రాజధానికి మద్దతు పలికారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 3 రాజధానుల అంశాన్ని ఆయన తీసుకోరాలేదు. ఆయన వందిమాగదులు ఫస్ట్ తీసుకొని వచ్చారు. తర్వాత ఆయన దానికి అనుకూలంగా ప్రచారాన్ని చేపట్టారు. ఆ రాష్ట్రంలో అవి ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఇవి ఉన్నాయి అని ప్రజల్ని మోల్డ్ చేసేదాన్ని. తరువాత ఆయన ఫైనల్ గా 3 రాజధానులే వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఒక అంశాన్ని తీసుకొని వచ్చారు. సరే, ఆయన చెప్పిందే నిజం అనుకుందాం మనం కనీసం ఒక 5 నిమిషాల పాటు. మీకు తెలుసు కానీ రాజ్య ప్రజలందరికీ తెలుసు కానీ 3 రాజధానులు ఏర్పడ్డాయా సార్? ఏర్పడలేదు. అవును. అది కూడా పూర్తి చేయలేని శక్తి సామర్థ్యాలు లేని వ్యక్తి ఎవరన్నా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సార్. తరువాత రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకి విభజన చట్టంలో పన్ను రాయితీలు ఇవ్వవలసి ఉంది. అదే విధంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అది కూడా బుందేల్ఖండ్ తరహాలో మనకి ఇవ్వవలసి ఉంది సార్. ఇది మ్యాండేటరీ సార్. షెల్ అని ఉపయోగించారు విభజన చట్టంలో. నేను పదే చెప్తున్నాను, మే అని ఉపయోగించలేదు దీనికి వాళ్ళు. ఇది 100కి 100 పాళ్ళు కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వవలసిన చట్టబద్ధమైన హక్కు ఇది. దీని గురించి ఆయన కనీసం ఒక్కసారి కూడా ఆయన పార్టీ వ్యక్తులు కానీ ఎత్తిన దాఖలాలు లేవు సార్. వీళ్ళు ఏమి చేసుకుంటూ వచ్చారంటే బీజేపీ తానా అంటే వీళ్ళు తందానా అనడం తప్పనిచ్చి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ని విభజన చట్టం ద్వారా ఎంత బాగా అభివృద్ధి చేసుకోవచ్చనే ధ్యాస లేదు. వీళ్ళు పూర్తిగా అవినీతిలో కూరుకోపోయి ఆ ప్రాజెక్ట్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది, ఈ కాంట్రాక్ట్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది అనే ధ్యాసలోనే పోయినారు తప్పనిచ్చి ప్రజల జీవన పరిస్థితుల్ని రాష్ట్రాభివృద్ధి ద్వారా ఏ విధంగా మెరుగుపరుస్తామనే దిశగా వీళ్ళు పోలేస్తారు. తర్వాత ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఏదో అభివృద్ధి చేసేసామని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీకి మీటర్లు పెట్టింది అభివృద్ధి అంటామా సార్ మనము? బీజేపీకి భయపడి ఉచిత కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కొనసాగించాల్సిన పరిస్థితుల్లో దానికి కూడా మీటర్లను తగిలిచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సార్. ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పారు, మీరు కానీ మోటార్లకి మీటర్లు తగిలిస్తే రైతులకి ఉరితాళ్లుగా మారుతాయి అవన్నీ చెప్పడం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను సార్. ఈ రోజు ఆ మీటర్ల వల్ల రైతులు వాడాల్సినంత కరెంటు వాడలేని పరిస్థితుల్లో ఉండారనేది సుస్పష్టంగా మనకంతా వీటన్నిటిని వాళ్ళు మభ్యపెట్టేదానికి కొత్త అంశాలని బయటకు తీసుకొని వచ్చి అసలు విషయాల నుంచి ప్రజల్ని దృష్టి మళ్లించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కానీ 100కి 100 పాళ్ళు వాళ్ళు విఫలమవుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఓటర్లు ఏ నాయకులైతే జగన్మోహన్ రెడ్డి పార్టీకి చేరారో వాళ్ళందరూ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో, కేంద్రంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చే శుభ సూచకలు అతి త్వరలో కనిపిస్తున్నా. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది సార్. రైట్ సార్. వేణుగోపాల్ గారు, అంటే ఇప్పుడు కొత్త అంశం ఒకటి తెర మీదకి వచ్చింది. అదేంటంటే బీజేపీ జగన్ కలిసే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కేంద్రం నుంచి రావాల్సిన విభజన హామీలను కూడా తెచ్చుకోవడంలో జగన్ గారు విఫలమయ్యారు అని చెప్పి కాంగ్రెస్ ఒక వాదన వినిపిస్తూ ఉంది. అది కొంత జనసేన కూడా కొంత ఇబ్బందికరమే కదా, ఎందుకంటే దాదాపుగా జనసేన బీజేపీ అవగాహనతో ఎన్నికల్లోకి వెళ్ళాలన్న ఒక ఆలోచన చేస్తా ఉన్న నేపథ్యంలో ఇది జనసేన కూడా ఇబ్బందికరమే కదా సార్? ఇప్పుడు ఎందుకంటే సార్, ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మరి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టమైనటువంటి విషయాల్లో బీజేపీ గవర్నమెంట్ కి మెమోరాండం రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉంది, మా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అమిత్ షా గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ అన్యాయం జరుగుతుంది, దాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధానాన్ని ఆపమని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం విషయంలో కూడా కొన్ని సలహాలు చెప్పడం జరిగింది. అంటే కొన్ని విధానపరమైనటువంటి విషయాల్లో బీజేపీకి జనసేన పార్టీ కూడా సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉంది. అయితే దీనికన్నా ముందు ముఖ్యంగా 2 విషయాలు మనం చర్చించుకోవాలి, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది అనుకుంటా. ఇవాళ పోలవరం ఇందాక మంచి సబ్జెక్టు అడిగారు పెద్దల్ని. పోలవరం గురించి మనం ఆలోచిస్తే
ఇవాళ అక్కడ దాదాపుగా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి భూమి ఇచ్చి పాపం అలో లక్షణ అనేటువంటి ఎడుతున్న వాళ్ళకి 56,000 కోట్ల పైన డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఎంక కూడా చూడనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా మనం చర్చలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ మరి అలాంటి పరిస్థితుల్లో భూములు ఇచ్చిన వాళ్ళని కూడా వీళ్ళని ఏడిపించినటువంటి పరిస్థితి పోలవరంలోను. అదే విధంగా ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున మరి 30,000 20,000 ఎకరాలు మరి రాజధానికి కావాలంటే మేము 50,000 ఎకరాలు తీసుకోవడానికి కూడా మాకు అభ్యంతరం ఏం లేదు, అమరావతి రాజధాని అని ఏకకంఠంతో అసెంబ్లీలో చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దాదాపుగా 3 పంటలు పండేటువంటి పంట భూముల్ని 33,000 ఎకరాలు ఇవాళ 22,000 మంది రైతులు దాదాపు 1,100 రోజులకి ఇవాళ ఉద్యమం నిరసన చేరి రోడ్ల మీద ఎక్కి అయా మాకు చిన్నకారు రైతులు అందరం కూడా మేము ఇబ్బంది పడుతున్నాం, ఇవాళ మా కుటుంబాలు జరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, మేము నష్టాల్లో ఉన్నాం, కనీసం కవులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, మా యొక్క భూములని అన్నిటిని కూడా రాళ్లు రప్పలతో నింపేశారు, ఇవాళ ఎలాంటి పరిస్థితి కూడా మీరు ఇక్కడ కల్పించకపోవడం వల్ల ఆ కుటుంబాలు అలో లక్షణాన్ని ఏడుస్తున్నాయి అని చెప్పి 1,500 రోజుల నుంచి వాళ్ళు ఏడుస్తుంటే అది ధనిక స్వాములు భూస్వాముల యొక్క ఉద్యమాలు అని చెప్పి వాళ్ళని ఎత్తేయటం, ఈ రకంగా అమరావతి విషయంలో గాని పోలవరంలో గాని మీరు కనీసం తట్టడం మట్టి మరి కనీసం అక్కడ డ్రయాపురం వాళ్ళు బాగు చేయాలి, దాన్ని మీరు బాగు చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ కాపర్ డ్యామ్ పోయిన అవి బాగు చేయనటువంటి పరిస్థితుల్లో మీరుండి ఇవాళ కనీసం ఇంకొక పాయింట్ నేను చెప్పి వదిలేస్తాను. ఇవాళ నిజంగా ఇవాళ మనం సాగునీరు విషయంలో నిజంగా మంచి వర్షాలు లేనటువంటి కాలంలో రైతులు పడినటువంటి ఇబ్బందులు గుర్తు చేసుకుంటే ఇవాళ మీరు పక్కన ఉన్నటువంటి పట్టిసీమలో నుంచి ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పట్టిసీమలో నుంచి నీటిస్తే ఈ క్రేజ్ అంతా కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో పట్టిసీమలో నుంచి గోదావరి నీళ్లు వృధా అవుతున్నా కూడా పట్టిసీమ నుంచి నీళ్లు ఇవాళ తేలైనటువంటి పరిస్థితుల్లో సాగర్ లో నుంచి 5,000 టీఎంసీలు ఆ రకంగా తెచ్చుకున్నటువంటి పరిస్థితి చూస్తే మీరు ఎంత యుగోకి వెళ్తున్నారు ఎందరో పెద్దలు చెప్పారు. మీరు అందరూ కూడా కూల్చివేత కార్యక్రమంతో ఇవాళ ప్రజావేదికను ఎప్పుడైతే మీరు కూల్చేశారో అప్పుడే మీ పతనం ప్రారంభమైనది అని మేము చెప్పగలం. కాబట్టి ఇలాంటి ముఖ్యమైనటువంటి జీవనాడి లాంటి పోలవరం గాని తర్వాత ఇక్కడ విశాఖ ఫ్యాక్టరీ గురించి కానీ ఇటు అమరావతి విషయంలో కానీ ఇది చాలా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా దాని యొక్క పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్. ఇది వాళ్ళ బిగ్ టాక్. మనతో పాటు బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, వారితో పాటు వేణుగోపాల్ గారు, రాయపూడి వేణుగోపాల్ గారు జనసేన అధికార ప్రతినిధి, వారితో పాటు ఏపీసీసీ ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.